2 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో నంద్యాల జిల్లా సమీపంలో ప్రవహించే కుందు నది ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపు 300 ఎకరాల్లో మద్దిగుండం చెరువుగా కలదు. 1976 సంవత్సరంలో దీన్ని కుందు నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో ఏదైతే ఈ విజువల్లో చూసే సిమెంట్ దిమ్మతో నిర్మించినటువంటి సిమెంట్ దిమ్మ ఏదైతే ఉందో దీన్ని తూమ్గా పిలుస్తూ ఉంటారు. ఈ తూమ్ సమీపంలోనే ఇటీవల కాలంలో కొంత చెరువుకు మరమ్మతు పనులు చేసే సమయంలో భారీ గొయ్యి పడింది. ఆ గొయ్యి కాస్త 2 రోజుల క్రితం నుండి భారీ వర్షాలు కురవడంతో ఆ గొయ్యి కాస్త పెద్ద కావడంతో వృధాగా ఈ నీరంతా కూడా దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ సమీపంలో ఉండే దాదాపుగా 5 గ్రామాల రైతులకు 3000 ఎకరాలకు ఆయకట్టుకు ఖరీఫ్ రబీ సీజన్లో కూడా రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విజువల్ ఏదైతే ఉందో 100 ఎకరాల్లో ఇప్పటికే కొంత మనం చూసే ఈ పరివాహక ప్రాంతంలో కొన్ని ఎకరాల్లో పంట నష్టంతో పాటు దాదాపుగా భారీ స్థాయిలో ఈ నీరు వెళ్ళడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఖరీఫ్ స్టార్టింగ్లోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే రబీ సీజన్లో ఈ యొక్క నీటిని రైతులకు ఎలా అనేటటువంటి సందిగ్ధంలో రైతులు ఉన్నారు. అయితే గ్రామస్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ చెరువు నిర్మించిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా గతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? 2004లో వచ్చింది సార్. ఇది ఇంతకుముందుకు 2004లో ఇట్టే తెగిపోయింది. కానీ ఆ సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర గారు సీఎం గారు అప్పుడు రింగ్ బండ్ వేసి నిలబెట్టి మాకు బాగానే పంట వచ్చింది. మనం నిలబెట్టాము. అప్పుడు మళ్ళా పంట అయితే బాగానే ఇంతకన్నా పెద్దగా అయిపోయింది అప్పుడు సెంటర్లో. అప్పుడే రింగ్ బండ్ వేశారు. దీన్ని రింగ్ బండ్ వేసి నిలబెట్టలేమని అధికారులు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు అయితే అధికారులు వస్తున్నారు కానీ దీన్ని ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు చెందుతాము, ప్రభుత్వానికి పోయి వచ్చిన తర్వాత టెండర్ పిలుస్తాము అప్పుడు చేస్తామంటున్నారు. కానీ ఈ ఫ్లడ్ వర్కులు అనేది ఇమ్మీడియట్గా చేయాల్సిన ప్రభుత్వాలు ఇప్పుడు చేతులు ఎత్తేసి డబ్బులు లేకనో మళ్ళీ అధికారులే డిసైడ్ చేస్తున్నారో ఇది అర్థం కావడం. రైతుల పరిస్థితి ఇప్పుడు 1 ఎకరాకు కనీసం అంటే 50-60 వేలు పెట్టుబడి పెట్టారు. కొంతమంది బీదలు రైతులు కౌలుకు తీసుకున్నారు. 30,000 40,000 గుత్తలకు తీసుకొని వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడి పెట్టి ఇప్పటికే మునిగిపోయినారు. వానలు లేక ఇప్పుడు వచ్చి వానకు అంత ఇంతో పంట చేతికి వచ్చే టైం అంటే ఒక 3 నెలలు ఉంటే 2 నెలలు ఉంటే చేతికి వచ్చే టైంలో పోయింది. మంచి టైంలో నీళ్ళు లేక మొత్తం మొక్కజొన్న దానికి అవసరం వాటర్ ఎక్కువ. పత్తి ఉంది, పత్తి అంటే తక్కువ కానీ మిరప ఈ ఊరుకు ఎక్కువ మొక్కజొన్న మిరప మీద పత్తి ఈ 3. ఈ గ్రామ సమీపంలో ఉండే ఈ చెరువు ఏదైతే ఉందో చెరువు సమీపంలో ఎన్ని గ్రామాల ప్రజలకు ఎన్ని గ్రామాల రైతులకు ఉపయోగం ఉంది? ఎన్ని ఎకరాల్లో ఈ వాటర్ ఉపయోగిస్తారు? 3000 ఎకరాలు ఈ చెరువు ఆయకట్టు. ఈ ఆయకట్టు కింద కాచిపేట, జలకనూరు, తలముడిపి, మంచాలకట్ట, గని ఈ ఇంతమంది రైతులు ఉన్నారు దీని కింద. అంటే మా పొలం కాకుండా కూడా మా పొలం 2000 చిల్లరైనా మిగతా ఆ ఊరికి 100 ఎకరాలు ఈ ఊరికి 100 ఎకరాలు ఉంది. మొత్తం వచ్చేసి 5 గ్రామాల రైతులు నాశనం అయిపోయి ఈ రోజు పరిస్థితి. ఇప్పటికే 2 రోజులు అయింది. అధికారులు ఏమన్నా వచ్చారా? అధికారులు వచ్చి వచ్చారు. కలెక్టర్ అయితే రాలేదు. జాయింట్ కలెక్టర్ వచ్చారు. దీనికి ఇంకొక సమస్య కూడా ఉంది. ఆ నాయకట్టు వాళ్ళు ఎనికి బ్లాక్ వాటర్ కొట్టి కరెంటు కనెక్షన్లు ఇచ్చారు ఈ చెరువుకు. మాకు గతంలో కూడా మా రైతులు 2 సంవత్సరాల నుండి తిరుగుతుంటే కూడా కలెక్టర్ గారు స్పందించడంలే, ఎవరు స్పందించడంలే. మాకు అప్పుడు నష్టమే. మాకు కరెక్ట్గా పంటలు నట్టుకొస్తారు. వాళ్ళు మోటార్లు ట్రాక్టర్లు వేసి కొట్టేస్తున్నారు బయటికి. మాకు ఏ అధికారులకు చెప్పినా చెరువులోకి మద్దిగుండం చెరువులోకి మళ్ళీ ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందో, ఏ జీవో ఉందో మాకు తెలియదు. మా చెరువులు వచ్చి మోటార్లు వేసి మాకు నీళ్లు లేకుండా చేసి ఆయకట్టుదారులకు మా మీద ఇప్పుడు పన్ను కట్టనని రెవెన్యూ వాళ్ళు దినా ఒత్తిడి చేయడము ఇవి జరుగుతున్నాయి. కానీ మేము కట్టమనుకున్నాం, మాకు నీళ్లు లేవు, ఒక్క తడి కూడా రావడం లేదు. కాబట్టి రైతులు ఇప్పుడు దాన్ని కూడా కలెక్టర్ గారు 2 ఏళ్ళంటే రైతులు పోయి ధర్నా చేస్తే కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసి వేయడం లేదు. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ పోయినది లేదు. ఎంఆర్ఓ వాళ్ళు ఏమో మాకు తెలియదు, మేము సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారని కరెంటులు ఎత్తేస్తారు. ఎవరంతా ఎవరు ఇష్టం వచ్చినట్టు దీన్ని ఒక చెరువు రైతులను ఆయకట్టుదారులను ఆటలాడుకుంటున్నారు. అంటే ఈ తాలూకాలో దళకనూరు లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. అంటే దళకనూరు గ్రామ ప్రజలు ఓట్లు వేయలే, వాళ్ళకి ఎవరికి నాయకులకు ఓట్లు వేయలేదు. ఈ ఊర్లో ఎవరే కానీ రైతులు లేరు. ఆ పొలం ఊరికి గాలికి వచ్చింది వాళ్ళకు. ఇక్కడ రైతులు వాళ్ళకు లేకుండా చేసి వాటర్ నష్టపోతున్నాం. మేము పన్ను మేము కట్టి మేము దీనికి కాంట్రిబ్యూషన్ కట్టాం. ఈ త్రిపులార్లు అంటే ఇంతకుముందు లేదండి. ఇది ఒళ్ళు బ్యాంక్ అప్పుడు ఊర్లో రైతులు ఇంత కట్టాలని పెట్టారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే అది తీసేసి దాంట్లోనే కట్ చేసి కాంట్రాక్టర్ టెండర్లోనే కట్టేసి చేపించాడు. అప్పుడు తెగిపోతేది 1,25,00,000 అట్టు ఇచ్చారు.
మళ్ళీ ఇప్పుడు రెండోసారి పాపం మొన్న శబరమ్మ గారు తిరుమలలో పెట్టించారు సెంట్రల్ ఫండ్స్లో 7.5 కోటి శాంక్షన్ అయింది అని అధికారులు నిన్న చెప్పారు. పెద్ద ఆయనకు కూడా రాజశేఖర గారు ఇక్కడికి వచ్చింటే ఆమె పార్లమెంట్లో ఉంది, రాలేకపోయి పెద్ద ఆయన పంపించింది ఇక్కడికి. ఆయన వచ్చాడు. ఈ చెరువు మీద ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు దీని మీద కూకొని నీరు మట్టి తోలిచ్చి దీన్ని పెద్ద ఇది చేశాడు ఆయన. దీన్ని డెవలప్మెంట్ చేశాడు ఆయన కూడా దీంట్లో. అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం చెప్పండి, ఈ చెరువు గండిపడిన తర్వాత ఎన్ని ఎకరాలకు మొత్తం పంటలు డ్యామేజ్ అయ్యాయి? రానున్న రోజులు కూడా వాటర్ కూడా అసలు రైతులకు బాగా ఇబ్బందులు అవుతారు. ఈ చెరువు కింద 3000 ఎకరాలు నీటిపారుదల ఉంది. అంటే జలకనూరు చెరువు అయితే జలకనూరు, కాస్పేట ఉంది, నెక్స్ట్ మంచాలకట్ట ఉంది, నెక్స్ట్ తలముడి ఉంది, గని ఉంది. అట్లా 4-5 గ్రామాలు దీని నుండి జీవిస్తున్నాయి. జీవించేదాన్ని బట్టి ఇప్పుడు అనుకోకుండా మొన్నటి వరకు వర్షం లేదు, వర్షం వచ్చిన తర్వాత అనుకోకుండా ఇట్లా గండిపడి ఇదే అయిపోయింది. ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఆఫీసర్లు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎంఆర్ఓ వస్తాడు, లేకుంటే కలెక్టర్ వస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ వచ్చినాడు. అంతకు ముందర కూడా మేము జాయింట్ కలెక్టర్ని కలిసినాం. ఈ 2 సంవత్సరాల నుండి కూడా చెప్తూనే ఉన్నాం, అమ్మ మమ్మల్ని కాపాడండి అమ్మా, మమ్మల్ని కాపాడండి అమ్మా, మేము ఆత్మహత్య వేసుకోవాల్సింది వస్తుంది. అక్కడ సుంకేసుల వాళ్ళు మోటార్లు వేసి ట్రాక్టర్లు వేసి ఇంజన్లు వేసి నీళ్లు తరలిస్తున్నారు. ఆ రోజుల్లో కూడా మాకు ఎకరాకు 40,000 రూపాయలు నష్టపరిహారంలో ఉన్నాము, మమ్మల్ని కాపాడండి, మాది ఆయకట్టు పొలము, వాళ్ళు నానాయకట్టు వాళ్ళు అని అప్పుడు కూడా చెప్పినాం. అదిగో ఇదిగో అని చెప్తున్నారు. కాకపోతే ఎవరు చేయలేదు ఇంతవరకు కూడా. మొన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఆయన కూడా చేద్దాంలే అన్నాడు, పోతున్నారు. కానీ కాకపోతే ఇక్కడ నిలబడి చేసేవాళ్ళు ఎవరు లేరు. నిన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి పెద్దన వచ్చినాడు, ఆయన ఒకటి నిన్న వచ్చేసి చెప్పినాడు 7.5 కోటి శాంక్షన్ అయింది, శివరమ్మ పార్లమెంట్లో ఉంది, ఆమె వచ్చిన తర్వాత నేను ఆమెతో మాట్లాడి సీఎం దృష్టికి తీసుకుపోయి ఇప్పటికి ప్రస్తుతానికి మనకు పంజరగడానికి రింగు కట్ట వేసి దీన్ని ఏదో ఒక విధంగా చేస్తామని చెప్పేసి ఆయన ఒకటి నిన్న హామీ ఇచ్చిపోయినాడు. ఇంకా అంతకు తప్ప ఎవరు చేసేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎవరన్నా కానీ ఇక్కడ చేయండి అని చెప్పి ఏ ప్రభుత్వంలో ఎవరన్నా కానీ చేయండి అని చెప్పి మేము పిల్లలు తల్లులు తనలాడుతున్నారు. ఇంకా కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో గుత్తలకు తీసుకున్నారు 40,000, 30,000, 35,000 అట్లా తీసుకున్నారు. ఆ విధంగా తనలాడుతున్నారు. ఎవరు ఏం చేయలేరు. అందులో డబ్బులు పెట్టేసినారు అక్కడ అన్నీ. ఇంకా ఇప్పుడు 1 నెలన్నర 2 నెలలు ఉంటే అంతో ఇంత చేతికి వచ్చేటివి ఉండేటివి అక్కడ పెట్టేసినారు. ఇంకా ఈ నీళ్లు లేవు. ఇంకా ఏం పరిస్థితి? ఆత్మహత్య చేసుకొని కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏదైనా తీర్మానం చేయాలని మేము అడుగుతున్నాము. ఎవరు కూడా ఇంకా గట్టిగా నిలబడతలేరు. ఇంకా ఇది పరిస్థితి. పెద్దాయన చెప్పండి, అంటే ఈ వర్షాకాలం ప్రారంభంలో ఖరీఫ్ సీజన్లోనే ఈ వర్షపు నీరంతా కూడా వృధాగా చెరువు గండిపడి వెళ్తూ ఉంది. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటున్నారు సార్, ఇది వస్తున్నారు పోతున్నారు, కానీ దీనికి గట్టిగా మేము ఉండము, మేము ఆదుకుంటాం, మేము చేపిస్తాము, మేము చేస్తాం అని ఒక నాయకుడు కూడా అనడం లే. డిఏ ఇచ్చినాడు, ఏ ఇచ్చినాడు, డిఎస్పీ ఇచ్చినాడు, ఎస్ఐ ఇచ్చినాడు, సిఏ ఇచ్చినాడు, ఎంఆర్ఓ వచ్చింది, ఆర్డీఓ వచ్చింది, జాయింట్ కలెక్టర్ వచ్చింది, ఎమ్మెల్యే ఇచ్చినాడు, ఇంకా ఎమ్మెల్యే కింద మంత్రులు కూడా ఇచ్చినారు. అందరూ వచ్చినారు. కానీ ఇంతవరకు మేము చేస్తాము, మీరు భయపడొద్దు, రైతులు బాధపడొద్దు, మేము ఉండమని ఒక్క నాయకుడు కూడా చెప్పడం లే. మాకు హామీ ఇచ్చడం లే. ఊక వస్తున్నారు పోతున్నారు, చూసుకొని పోతున్నారు. మేము ఎవరిని కాలు పట్టుకోవాలా, ఎవరిని మేము బాగా చేయపడాలా అని మాకు ఎట్లోటనైనా మీరు ఒక రింగు బండి వేసి ఒక సగం చెరువు ఆపి ఈ ఒక్క సంవత్సరం పంట పండించి మీరు ఎండల కాలం వచ్చిన తర్వాత ఇక్కడ పూడ్చుకోండి. మాకు ఒకటి సగం చెరువు ఆపి నీటి మార్గం మాకు చూసి చేసే మార్గం చేయాలని నాయకులను అడుగుతున్నాము అని ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేపిస్తాని ఆయన ఒక్కటి హామీ ఇచ్చినాడు. 7.5 కోటి వచ్చింది డబ్బు, మీరు భయపడగలి, అవి శాంక్షన్ అయిన తర్వాత చేపించా అంటున్నాడు. అవి శాంక్షన్ అయ్యేది ఎప్పుడో చేపించేది ఎప్పుడో. మాకు ప్రస్తుతానికి రింగుబండ 25 లక్షలు శాంక్షన్ చేపించి చివరమ్మతో నేను చేపిస్తా అని ఆయన ఒక్కడు నిన్న హామీ ఇచ్చిపోయినాడు. ఈ టైం వచ్చినాడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఇంకా సరే ఆయన నమ్ముకున్నాం, ఆయన చేస్తే మేము బతుకుతాం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సింది. 1 ఎకరాకు వచ్చేసి 60,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చింది. ఇప్పుడు ఏముండదు, ఈ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ వర్షం పడింది. ఇప్పుడు 10 రోజులు పట్టుకుంటాం మా పొలం.
10 రోజుల తర్వాత ఇంకా అవి ఎండిపోతాయి. ఇంకా మాకు ఎక్కడ లేదు, వచ్చిన వర్షం నీటి వెళ్ళిపోతున్నది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఎన్ని ఎకరాలు డ్యామేజ్ అయింటది అంటే ఒకేసారి చెరువులో నీళ్ళు చెరువు నీళ్ళు ఒక 30 ఎకరాలు డ్యామేజ్ అయిపోయింది ఒక్కటే ఈ దెబ్బకు. ఇదెల్లా మొక్కజొన్న నాటేది, ఇది 5 ఎకరాల పొలం, ఇది ఒక్కటే దెబ్బకు లేచిపోయింది. ఇదల్లా 30 ఎకరాలు ఒక్కటే పరిపోయింది ఎత్తుకొని. అధికారులు వచ్చి ఏమన్నా హామీ ఇచ్చారా అంటే రైతులకు ఏం హామీ ఇవ్వలే. దీని నష్టపరిహారం ఇష్టపరిహారం అనేది దానికి మాట్లాడలే వాళ్ళు. మీరు చేసుకొని ఈ రకంగా డబ్బు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పలే. ఇచ్చినారు, ఈ వారం వాళ్ళు రాసుకొని పోయినారు. కానీ ఇంకా ప్రభుత్వం ఏమి ఇచ్చదో ఏం లేదో మాకు అది కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా ఈ గ్రామ సమీపంలో ఉండే చెరువు ఏదైతే ఉందో, చెరువుకి 2 తూములు ఏర్పాటు చేసి ఒక సర్ప్లస్ ఛానల్గా వాటర్ మొత్తం కూడా ఫుల్ అయిన తర్వాత మనం చూసే విజువల్ ఏదైతే ఉందో, ఈ చివర్లో ఉండే ఈ కట్ట చివర్లో ఇంకో తూము ఉంటుంది. అంటే 2 తూముల ద్వారా వాటర్ కింద ఉండే ఆయకట్టు రైతులకు వాటర్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఏదైతే మెయిన్గా ఉండే తూము సమీపంలోనే ఓ చిన్న గండి పడడంతో ఇలాంటి ఈ సిచ్యువేషన్ నెలకొందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పటికే అధికారులు కూడా వచ్చి ఇక్కడ సందర్శించినట్లు తెలుస్తూ ఉంది. అధికారులు ఏమంటున్నారు? అదే సార్, మా నీళ్ళు తగ్గించినాక మొత్తము చేస్తాము యాదో ఒకటి రైతులకు నష్టపోకుండా అని చెప్పిపోతున్నారు సార్ అధికారులు అందరూ. ఏదో ఒకటి చేసి మీకు పంట నష్టం కలగకుండా మీకు ఏదో ఒకటి చేస్తామని ఇంకా నీళ్ళు మొత్తం బయటికి తొలగించి సార్ వాళ్ళు వచ్చి అందరు చూసిపోయినారు. ఏదో ఒకటి చేసి చేస్తాము నీళ్ళు వచ్చేటని చెప్పిపోతున్నారు. ఇది మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఈ తూము సమీపంలోనే సర్ప్లస్ కాలువ ఉంటుంది. ఈ కాలువ ద్వారానే వాటర్ అంతా కూడా సమీపంలో ఉండే ఆయకట్టుకు రైతులు నీటిని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం చూసే ఈ విజువల్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఓవైపు దిగువన వెళ్ళాలంటే ఈ వాటర్ని రైతులకు ఈ సర్ప్లస్ కాలువ ఏదైతే ఉంటుందో కాలువ ద్వారా నీటిని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది దాదాపు మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉంటుందో ఈ పరివాహక ప్రాంతంలో దాదాపు 3000 ఎకరాలకు సాగునీరు కోసం ఉపయోగించుకునేవారు. అలాంటిది ప్రభుత్వాలు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి రైతులకు ఉపయోగకరంగా మారుస్తామంటూ గతంలో ప్రభుత్వాలు కూడా చెప్పిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ నుండి నేడు చెరువు గండిపడి నేటికి 2 రోజులు గడుస్తూ ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్లే అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే 2 రోజులుగా నాన్ స్టాప్గా ఈ వాటరు దిగువకు వెళ్తూ ఉన్న సిచ్యువేషన్. కానీ ఇప్పటికైనా అధికారులు ఏదైతే ఈ గండిపడిన ప్రాంతం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఇసుక సంచులను నింపిన తర్వాత ఎక్కడైతే మనకు వాటర్ ఫ్లో వస్తుందో అక్కడ తాత్కాలికంగా మరమ్మతులు చేపడితే కొంత వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సమీపంలో ఉన్నటువంటి మట్టిని మొత్తంగా గెట్టుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత కొంత వాటర్ని స్టాగ్నేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ వాటర్ని నిలుపుకోవడంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. రకంగా మనం చూస్తున్నాం ఏదైతే తూమ్ దిమ్మె ఉందో ఆ దిమ్మె నుండి నేరుగా మనం చూసే ఇక్కడి వరకు ఇదంతా కూడా కంటిన్యూస్గా ఉండే దిమ్మె ఇది. ఈ దిమ్మె ఆ తూము నుండి నేరుగా అందులో పైన ఉండే వాల్ను తిప్పడంతో ఆ వాటరు నేరుగా దిగువకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి దిమ్మెనే కంప్లీట్ మనం చూస్తూ ఉన్నాం. ఒక 50 మీటర్ల మేర ఈ డిస్టెన్స్లో ఏదైతే ఈ గండి పడిన తర్వాత వర్షపు నీటి దాటికి ఆ గెట్టు కంప్లీట్గా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఇప్పటికప్పుడు నిర్మించాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకున్న ఇప్పటికిప్పుడు ఈ యొక్క నిర్మాణాన్ని నిర్మించాలంటే కూడా ఇదంతా కొంత వాటరు ప్రవహించే సమయంలో కొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల జిల్లా. For more videos like this, subscribe Big TV channel.